పెన్షన్ అని మెన్షన్ చేశారు కదా. పెన్షన్ విషయానికి వస్తే ఇవాళ మీరు చూస్తున్నారు, పెన్షన్లు బ్యాంక్ ఖాతాలో ఇవ్వమన్నారు. మొన్న సచివాలయ సిబ్బంది ఇస్తారన్నారు. ఇవాళ 40-42 డిగ్రీలు విశాఖపట్నంలో ఉంది. మరి పల్లె ప్రాంతాల్లో 44, 46, 47 డిగ్రీలు కూడా ఉష్ణోగ్రత ఉందని పేపర్లో మనం ప్రతిరోజు చూస్తున్నాం. ఇటువంటి మండుటెండలో ఈ పండుటాకులు ముసలివాళ్ళు ఎక్కడికి వెళ్తారు? బ్యాంకు ఖాతాల్లో వేసిన ప్రతి పల్లెలో బ్యాంకు ఉండదు కదండి. ఏ మండలానికి ఒకటో రెండో మూడో బ్యాంకులు ఉంటాయి. ఆ బ్యాంకులకి ఆ మండలం ఉన్న 60 గ్రామాల వాళ్ళు వెళ్ళాలంటే ఎప్పుడవుతుంది? కొన్ని బ్యాంకులు వాళ్ళ నిబంధనల మేరకి జీరో అకౌంట్ ఉంటే మేము డబ్బులన్నీ ఇవ్వం, కొన్నే ఇస్తాం, కొన్ని పట్టుకెళ్ళండి. వాళ్ళు ఏవో ఈ నెలనాటి 3000, 2500, 2750 అంచెలంచెలుగా ఆయన ఏదైతే చెప్పాడో ఆ రకంగా పెంచుకొచ్చి ఇవాళ పెన్షన్లు ఇచ్చాడు. నేను కూడా పెన్షన్కి చాలామందికి నేను రికమెండ్ చేయడం జరిగింది. వాలంటీర్లాగే నేను కూడా వెళ్ళి ఏమయ్యా మీకు పెన్షన్ వస్తుంది, ఎల్ఐసి పాలసీకి వెళ్ళినప్పుడు మా నాన్నకి ఎల్ఐసి అవుతుందా, మా అమ్మకి ఎల్ఐసి అవుతుందంటే 60 ఏళ్ళు అయితే వాళ్ళకేం ఎల్ఐసి వస్తుందయ్యా, మీరు జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి పెన్షన్కి మీరు పెట్టుకోండి మీకు ఇస్తారు అంటే సచివాలయాలు పార్టీలకి కులాలకి మతాలకి అతీతంగా అర్హతే ప్రామాణికంగా అందరికీ పెన్షన్లు ఇస్తున్న తరుణంలో ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్న అతనితో కోర్టులో వేయించి ఈ వాలంటీర్సు పెన్షన్లు ఇస్తే జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుందని, వీళ్ళు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటేయమని చెప్తారని చెప్పి ఒక కుట్రపూరితమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈ పెన్షన్ విధానాన్ని ఆయన ఇలా మార్చడం జరిగింది. గత నెలలో 39 మంది చనిపోయారు. నిన్న ఇవాళ ఉదయం పేపర్లో చూస్తే 4 చనిపోయినట్టు వచ్చింది. ఈ ఎండల్లో మరి మీలాంటి కుర్రవాళ్ళకైతే పర్లేదు, మనం అలాంటి వాళ్ళు బయటికి రాలేం కాబట్టి ఈ పెన్షన్ విధానాన్ని మాత్రం ఈవేళ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేస్తే నేను ఒక సాంఘిక కార్యకర్తగా చెప్తుండే ఏమిటంటే ఈరోజు కానీ అనౌన్స్ చేసినట్టయితే పథకాన్ని ఆపాలి. ఎందుకంటే ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఎన్నికల నియమావళిని అతిక్రమించకూడదు కాబట్టి ఆపాలి. అలా కాకుండా ఇది ఎప్పటి నుంచో గత 58 నెలల నుంచి సాగుతున్నటువంటి ప్రక్రియ, దీన్ని ఇప్పుడు ఎందుకు ఆపాల్సిన పని లేదు. అలాగే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తానని చెప్పాడు పోను ఆయనే, చంద్రబాబు నాయుడే. మనకు ప్రజలకు మంచి చేసినటువంటి వాళ్ళే మనకు ముఖ్యమంత్రిగా కావాలి. మరి నువ్వు ఆ వాలంటీర్లు చెప్పుతో కొట్టాలన్నావు, మరి ఆ వాలంటీర్ వ్యవస్థ వేస్ట్, గోలు సంచులు మోసేదన్నావు. మరి ఆయన ఇచ్చినటువంటి పథకాలు ఆయన కంటే అతీతంగా నువ్వు పథకాలు ఇస్తున్నావు. ఇవాళ ఇస్తానని చెప్తున్నావు, నువ్వు ఎక్కడి నుంచి తెచ్చిస్తావు? 2,65,000 కోట్ల రూపాయలు నువ్వు అప్పు చేసి ఆ అప్పు జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్పి వెళ్ళిపోతే పక్క రాష్ట్రాలు చూసుకుంటే 2.5 సంవత్సరాలు రాష్ట్రమే కాదు భారతదేశమే కాదు ప్రపంచం అంతా కూడా అతలాకుతలం అయిపోయింది కరోనాలో. ఆ కరోనా టైంలో కూడా మన పొరుగు రాష్ట్రం తీసుకుంటే తమిళనాడు కానీ ఒరిస్సా కానీ కర్ణాటక కానీ తీసుకుంటే ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేదండి. అటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి అందరికీ జీతాలు అనేటటువంటి ఎక్కడా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఆపలేదు, సంక్షేమ పథకాలు ఆపలేదు. ఆ ఇచ్చినటువంటి డేటు ప్రకారం ఏ డేటుకి ఏ పథకం రావాలో ఆ పథకాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఈ పెన్షన్ వ్యవస్థని ఈ విధంగా వికలాంగులను కానీ విడోస్ను కానీ ఓల్డేజ్ వాళ్ళు కానీ ఈ విధమైనటువంటి బాధ పెట్టడం అనేటటువంటిది కరెక్ట్ అయినటువంటి నిర్ణయం కాదు. ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ పునరాలోచించి ఇది ఇవాళ పెట్టినటువంటి ప్రోగ్రాం అయితే మీరు ఆపొచ్చు, కానీ గతం నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ఆపడం అనేటటువంటి దుర్మార్గమైనటువంటి చర్య. దీని మీద ఎన్నికల కమిషన్ వచ్చే నెల పెన్షన్ సరే వాలంటీర్ల ద్వారా ఇంటింటికి అందించే విధానాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను.